ఇక్కడ కూడా నీ సెల్ఫ్ డబ్బా జగనన్న మీద విషం చిమ్మటం బురద చిమ్మటమే తప్ప ఇన్ని జరుగుతున్న వీటికి ఏదైనా క్లారిఫికేషన్ ఇచ్చావా? నువ్వు ఎక్కడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే నీ మనసులో కుట్రతో ఉన్నావు. నువ్వు చేసేటివన్నీ తప్పులు, తెలిసి తెలిసి చేసే తప్పులు కాబట్టి వాటికి నువ్వు ఆన్సర్ ఇవ్వలేక జగన్ గారి మీద పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేశావు. అది అందరూ స్పష్టంగా చూస్తున్నారు. ఎందుకంటే ఆ ఖాళీ కుర్చీలే దానికి సాక్ష్యం. మీకు కావాలంటే నేను వీడియోస్ పంపిస్తాను, చూడండి. నువ్వు ప్రజలకు మంచి చేస్తే ఈరోజు ఖాళీ కుర్చీలు ఎందుకుంటాయి? ఆడ ఖాళీ కుర్చీ ఉన్నా కూడా కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తాడు. ఎందుకు? తన జాతి మీడియా పచ్చ ఛానళ్ళు తన క్లోజప్లో చూపిస్తారు, జనాల్ని చూపించారు, ఖాళీ కుర్చీలు చూపించారు కాబట్టి ఓహో చంద్రబాబు నాయుడుని పబ్లిసిటీ చేసుకోవచ్చు అన్న ఒక నీచమైన ఆలోచన తప్ప మనం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి ప్రజల ఆశీస్సులతో ప్రజలందరూ కూడా ఒక సీఎం ఒక నియోజకవర్గానికి వస్తే స్వాగతం పలికి పూల వర్షం కురిపించి నువ్వు చేసింది చెప్పింది చేశావని చెప్పి వాళ్ళు నిన్ను అభినందించాను. నువ్వు ప్రశ్న అడుగుతుంటే ఒక్కరైనా క్లాప్ కొట్టారా? అవునా కాదా అని అడిగితే ఒక్కరైనా సమాధానం చెప్పారా? చేతులెత్తండి అని చెప్పి అరిసావు. ఎంతమంది చేతులు ఎత్తారు? ఎవరు ఎత్తలేదు. దీన్ని బట్టి నగిరి మీటింగ్ చంద్రబాబు నాయుడు ఎంత అట్టర్ ఫ్లాపు, సీఎంగా చంద్రబాబు నాయుడు ఎంత అట్టర్ ఫ్లాపో అందరూ కూడా రాష్ట్రంలో తెలుసుకున్నారు ఈరోజు. అండ్ ఇంకో విషయం ఈరోజు చెప్పారు, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలాడు మీటింగ్లో. ఈరోజు